నాంపల్లిలోని భవనం సెల్లార్లో పెద్ద ఎత్తున ముడి సరుకు, పరుపులు, ప్లాస్టిక్ వస్తువులు నిల్వ ఉంచడం వల్ల అగ్ని ప్రమాద తీవ్రత పెరిగిందని తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి సలహాలు, సూచనలు కావాలన్నా అగ్నిమాపక సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటారంటున్న డీజీ విక్రమ్ సింగ్ మాన్తో ముఖాముఖి. నాంపల్లి అగ్ని ప్రమాదం సంబంధించి కూడా 5 మృతదేహాలు అయితే వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అగ్నిమాపక సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి కూడా రిస్క్ చేసి దాదాపు 24 గంటల పాటు కూడా సమయంతో కూడా తీసుకొని రిస్క్ చేసి దాంట్లో 5 మృతదేహాలు అయితే వెలుగులోకి అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ గారు, వారిని అడిగి మరి తెలుసుకుందాం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ దాదాపు రిస్క్ చేసి 5 మందిని అయితే మృతదేహాలు అయితే వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఎంత సమయంలో మీరంతా టీం అంతా కూడా రిస్క్ చేయడం జరిగింది సార్? మనకు ఇది ఫస్ట్ కాల్ వచ్చింది అండి 1:41 PM వెంటనే మా దగ్గరలోని ఫైర్ స్టేషన్ నుంచి సిబ్బంది అండ్ ఎక్విప్మెంట్ ఇక్కడ వచ్చారు. మన పరిస్థితి చూస్తే ఇంకా చుట్టూ ఏరియా నుంచి కూడా వెహికల్స్, మ్యాన్ పవర్, స్పెషలిస్ట్ టీమ్స్ కూడా ఇక్కడ పంపడం జరిగింది. ఇది ప్రాబ్లం అనేది ఇట్ వాస్ బేసికలీ 2 బేస్మెంట్స్ ఉన్నాయండి. ఆ బేస్మెంట్స్లో ఈ తయారై ఫర్నిచర్ కాకుండా రా మెటీరియల్స్ ప్లస్ దానికి ఇంకా ప్రిపరేషన్ కోసం ఈ అడెసివ్ మెటీరియల్ ఉంది, ప్లాస్టిక్ ఉంది అండి, మ్యాట్రెసెస్ పెట్టుకున్నారు. దీస్ ఆర్ హైలీ టాక్సిక్ అండ్ వెరీ డేంజరస్ కెమికల్స్. దాంతో ఈ మంటలు కొద్దిగా పెంచినాయి. కానీ ఈ అన్ని చోట్ల కవర్ చేసుకొని యాక్చువల్లీ నిన్న సాయంత్రం చుట్టూ 2 బిల్డింగ్స్ మీరు చూస్తున్నారు వెనుక, ఆ బిల్డింగ్స్ యజమాని కూడా అందరినీ మేము యాజ్ అ సేఫ్టీ మెజర్ వీ క్లియర్ దమ్ ఫ్రమ్ దట్ ఏరియా. సో నథింగ్ విల్ గో రాంగ్ విత్ దట్. ఎంటర్ అయిన కోసం మనకు ఈ టైం పడింది, ఎందుకంటే ఈ మొత్తం ర్యాంప్ అండ్ మొత్తం స్టేర్ కేస్ మీద సామాన్ పెట్టుకొని దే బ్లాక్ అండి. అంటే మొత్తం మంటలు అయితే అదుపులో తీసుకురావడం, స్మోక్ అనేది ఇంకా కొనసాగుతుంది. దాన్ని పూర్తిగా అదుపులో తీసుకురావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ సీ ద ఫైర్ ఈజ్ అండర్ కంట్రోల్. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ పానిక్. ఎటువంటి యాంగ్జైటీ కానీ పానిక్ కానీ భయపడాల్సిన ఎవరికి అక్కర్లేదండి. నిన్నటి నుంచి ఈ మంటలు మన కంట్రోల్లో ఉండేది. కానీ 2 బేస్మెంట్స్ ఏదో ఉన్నాయో దాంట్లో 100% వాళ్ళు ఈ మెటీరియల్ కెమికల్ డంప్ చేసి ఉన్నారు. దానికోసం కింద దిగటానికి కొద్దిగా మనకు ఇబ్బంది వచ్చింది. కానీ హెల్త్ ఆఫ్ ఎవ్రీ సపోర్ట్ ఆఫ్ ఎవ్రీబడి మనం ఎంటర్ అయ్యి ఉన్నాము. మంటలు కంట్రోల్ చేయగలేము. ఇప్పుడు కూడా కొద్దిగా ఈ స్మోక్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. మా టీమ్స్ ఇక కంటిన్యూ అవుతాయి. పూర్తి వరకు ఇది కంట్రోల్ అయిన వరకు మా టీమ్స్ కూడా కంటిన్యూ అవుతాయి. అంటే కోర్టు సంబంధించి కూడా ఒక సమాచారం అంటుంది, అయితే బిల్డింగ్ కొలాప్స్ చేసే కూడా అవకాశం ఏమైనా ఉందంటుంది? అటువంటి లేదు. ఇమీడియట్గా ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ని మేము పిలిచాము. అర్లీ మార్నింగ్ వచ్చి స్ట్రక్చరల్ ఇంజనీర్ మొత్తం ఈ పరీక్షలు చేశారు. బిల్డింగ్ ఈజ్ సేఫ్. దెర్ ఈజ్ నో రిస్క్ యాజ్ ఆఫ్ నౌ టు ద బిల్డింగ్. మనకు మెయిన్ ఉద్దేశం మనకు 5 మిస్సింగ్ ఉన్నారు, వాళ్ళని సరిగా మనం బయట రాగలగాలి. అది మన ఉద్దేశం ఉండేది. లక్కీలీ వీ హీన్ ఏబుల్ టు బ్రింగ్ ద బాడీస్ అవుట్ సైడ్ ఇన్ టైమ్. బిల్డింగ్ ఇస్ ఆల్సో సేఫ్. దేర్ ఇస్ నో ఇష్యూ ఆన్ దట్. నగరంలో ఇలాంటి గోదాంలకు కానీ ఇలాంటి రెస్టారెంట్కి సంబంధించి ఎక్కడైతే ఫైర్ సేఫ్టీ వాడలేదు అలాంటి వాటికి అకస్మాత్తుగా తనిఖీలు చేసి వాటిపైన కూడా చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా సార్? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అండి. ఎటువంటి బిల్డింగ్స్ ఉన్నాయో, అది రెసిడెన్షియల్ బిల్డింగ్ కావచ్చు, అది హై రైజ్ కావచ్చు, అది చిన్న బిల్డింగ్ కావచ్చు, ఇటువంటి కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, ఏదైనా బిల్డింగ్ ఉంటే మీరు దయచేసి మాకు అప్రోచ్ అవ్వండి. లేకపోతే ఇక్కడ జిహెచ్ఎంసీలో హైడ్రావింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు లైసెన్సింగ్ చేస్తున్నారు. దయచేసి మాకు అప్రోచ్ ఇవ్వండి, మీ అప్లికేషన్ ఇవ్వండి. మా టీం మీ ఏరియాకి వస్తుంది, ఇన్స్పెక్ట్ చేస్తారు, రిపోర్ట్ ఇస్తారు, డూస్ అండ్ డోంట్స్ ఇస్తారు, ఆ గైడ్లైన్స్ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత కూడా ఏం ఇక్కడ ల్యాబ్సెస్ ఏం జరుగుతాయంటే, ఎప్పుడైనా ఇన్స్పెక్షన్కి టీం వచ్చారు, ఆ రోజు మొత్తం క్లీన్ చేసి రెడీగా పెడతారు, శుభ్రంగా పెడతారు. పోయిన తర్వాత మళ్ళీ అది ఇల్లీగల్ దందా మొదలు చేస్తారు అండి. సో ఐ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి దాట్ ప్లీజ్ డోంట్ ఇండల్జ్ ఇన్ ఇల్లీగల్ యాక్ట్. బేస్మెంట్ అనేది ఒకటే ఉద్దేశం అండి, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పార్కింగ్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో సిటీలో అంత స్థలం లేదు కాబట్టి బేస్మెంట్ ప్రొవిజన్ గవర్నమెంట్ హెస్ గివన్. ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ అండి. థ్యాంక్ యూ. అలాంటి భవనాలకు సంబంధించి ఏవైతే నగరంలో ఉన్నాయో వాటిని ఖచ్చితంగా త్వరలో పరిశీలించి తర్వాత వాటిలో అలాంటి భవనాలు ఏమైనా ఉన్నట్టుగా ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి కూడా ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కేవీ రావుతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.